భూభారతి భూమి హక్కుల నమోదు చట్టం 2027 అవగాహన సదస్సు మన యొక్క పాండ్ల మండల కేంద్రంలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రకాశ కార్యక్రమం ఉన్నాం. మాన్య శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, గౌరవనీయులు శ్రీ ఆదర్శ సంజయ్ గారు, శ్రీ మామిలపల్లి విశ్వాసరెడ్డి గారు, శ్రీ నక్కాల గోవర్ధన్ సాగర్ గారు, శ్రీ వెంకటేశ్వర్లు గారు, అడిషనల్ కలెక్టర్ రెడ్డి గారు, శ్రీ యాదయ్య గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ వాయిస్ గారు, సుబ్రహ్మణ్య గారు, వార్డీఓ గారు, వీళ్ళందరూ కూడా జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అజ్ఞానాల కాలాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగించేటువంటి జ్యోతులు ప్రజల యొక్క జీవితాల్లో ఉజ్వలమైనటువంటి బంగారు భవిష్యత్తు ఉన్నారు. ఎవరు శిస్తులతో చూసి వాళ్ళకి వచ్చేట్టు ఏర్పాటు చేయాలంటే ఆ సర్వే కార్యక్రమం ఉంటుంది. సో దీని మూలంగా కొంతమందికి రైతు భరోసా రావడం లేదు. దాన్ని కూడా ఎక్కడైనా కావాలా మీరు త్వరగా చేసే ప్రయత్నం చేసే కాదు చేయాలి. అందుకే నేనేమనంటే మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో స్టాఫ్ తక్కువ ఉంటే మీరు ఇతర డిపార్ట్మెంట్ లో మాత్రం డెప్యుటేషన్ తీసుకుని వాళ్ళ ద్వారా పని తీసుకునేటువంటి హక్కు మీకు ఉంది. ఆ యొక్క అధికారాలు మీకు ఉన్నాయి. కాబట్టి నిరంతరం పెట్టినట్టు ఒక్కొక్కరు పదవి అవసరమైతే మీ కలెక్టరేట్ కూడా ఇంకో 10 మంది తీసుకుని ఒక్కొక్కరు బాధ్యత ఎక్కడ కూడా ఏ విషయం పట్ల నిరంతరపడి పెండింగ్ లేకుండా చేసేటువంటి కార్యక్రమం చేయాలి. మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రెండవది ఇప్పుడు భూభాగం చట్టం వచ్చింది కాబట్టి గడిచిన 5 సంవత్సరాల కాలంలో ధరలు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఎన్ని తప్పులు చేసిందో అన్యాయంగా అక్రమంగా వాళ్ళ పేరు రాసుకొని పాసులు తెచ్చున్నారో వాటిపైన 30 రోజుల లోపల క్యాన్సల్ కావాలి, చర్యలు తీసుకోవాలి. క్యాన్సల్ చేసి పాసులు క్యాన్సల్ చేసి వాటిని ప్రభుత్వ ఖాతాలో ఉంచాలా. రెండవది నాకు తెలిసి ప్రభుత్వ భూమిని ఎవరైనా అక్రమంగా కబ్జా చేస్తే హోలీ చట్టం ప్రకారం పేరు కూడా దొరకకుండా ఉండేటువంటి చట్టాలు సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి కంపల్సరిగా క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ వ్యక్తులమైన కోపం కాదు. ఇటువంటి తప్పులు భవిష్యత్తులో ఎవరు చేయకుండా ఉండాలంటే తప్పులు చేస్తే నాకు మళ్ళీ శిక్ష పడిన భయం కాదు. ఆ భయం లేకనే ఇటువంటి తప్పులు చేస్తా ఉన్నారు. ఒక చిన్నమ్మాయి దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ అదేగా ల్యాండ్ అది విలువ చౌరసౌకి కాబట్టి అది ఎకరం 2 కోట్ల దాకా పోతుంది. ఎక్కడ పోతుంది అదే 2 కోట్లు పోతుంది. అది ప్రభుత్వ భూమి తెలిసి కూడా ఆ ప్రభుత్వ భూమిని మత్స్యకారుల సంఘం కోసం ప్రభుత్వం ఆ భూమిని మీరు తెలుసుకోగలుగుతారు. ఈ విషయం తెలిసి ఆ భూమిని మత్స్యకారుల సంఘం కోసం పని ఆ చేపల పెంపకం కోసం పని ఇచ్చింది. అయినా కూడా అవన్నీ పక్కన పెట్టేసి జబర్దస్తిగా అధికారాన్ని అడ్డపెట్టుకొని బలగాన్ని అడ్డపెట్టుకొని అడ్డగోలు నిర్మాణం చేస్తుంటే అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా ఆపకుండా పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని అడుగులకు మడుగులతో వాళ్ళు పెట్టుకొని గొప్ప మాటలు చెప్పారు. ఇదే పార్కులలో కూడా ఎట్లా కబ్జా చేసిండ్రు. ఒక ట్రాక్టర్ మట్టి తీసుకుపోతేనేమో అన్న కేసు గుట్టలు తొలగిన వల్ల కేసు లేదు. కేరళ కాలంకి వెళ్ళి అర్హత లేకుండా పర్మిషన్ లేకుండా కాలం నుంచి ఫామ్ హౌస్ తినాలి అంటే అడ్డగోలిగా చట్టం అనేది అదే ఒకటి చట్టం ఎవరికి చుట్టం కాదు. అందుకనే ఇప్పుడు ఎవరు చేసినా వాళ్ళ భద్ర పట్టాల్సిందే. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, మా పార్టీ అయినా సరే ఎవరైనా సరే. అందుకనే ఆ చిన్నమ్మాయి కబ్జా దేశంలో ఇల్లు కట్టేసి ఆ